హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఓ చక్కటి చిరునవ్వే ప్రతి ఇంట అందమైన ఉషోదయం. ఈరోజైతే ఈ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నిమ్మకాయలు, మునక్కాయలు, బనానాసు ఇవన్నీ నాకు ఫ్రెండ్ ఇచ్చి పంపించారనమాట. తను ఎప్పుడూ కూడా వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చినవి నాతో షేర్ చేసుకుంటుంటారు. అలానే నేను కూడా నా దగ్గర ఉన్నవి అలాగా కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా పూజ అది అంతా అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ చిలక దీపాలు మొన్న నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తిరుపతి అలా తీసుకొచ్చుకున్నాను కదా, కంచిలో కొన్ని. అలా ఈరోజు హనుమంతుడికైతే అభిషేకం అది చేసుకుంటున్నాను. వాటర్ తోటి సింధూరంతో పూజ అది ఆకులు మన పెరట్లోవి అవి సమర్పించి చేసుకుంటున్నాను. నా దగ్గర హనుమంతుడి గంట కూడా ఉందండి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ రెండిటికి అయితే మంగళవారం రోజు ఇలాగా వాటర్ తోటి అభిషేకం చేసుకుంటాను. ఆ వాటర్ అని సింధూరం వేస్తాను కదా ఎవ్రీ వీక్, శనివారము మంగళవారం అలా అంతా అంటుకుపోతుంది. అందుకే కొంచెం శుభ్రంగా ఆ వాటర్తో కడిగేసి ఇలా పూజ అంతా చేసుకున్నానండి. హనుమంతుడికి మంగళవారం రోజు ఎక్కువ మా ఇంట్లో అందరివి హనుమాన్ పేర్లే అనమాట. మా పిల్లలవి, హస్బెండ్వి, అందరివి. అందుకే ఎక్కువగా హనుమంతుడి పూజ అయితే చేసుకుంటే మంచిదని ఈ సంవత్సరం మా పేరు బలాల్లో కూడా హనుమాన్ని పూజించమని ఉందండి. మంగళవారం, శనివారం అలాగా. అందుకే ఈరోజైతే హనుమాన్కి ఈ బనానాస్ మొత్తం, ఎప్పుడైనా దేవుడికి మనం తినిన తర్వాత ఆ నైవేద్యం ప్రసాదించకూడదు. అందుకని ఆ పళ్ళు రాగానే ఆ స్వామి దగ్గర పెట్టానన్నమాట. అవి చక్కెరకేళి అనమాట, తొందరగా పండిపోతాయి. తర్వాత ఈరోజు చెక్కలు ఈజీగా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇవంతా మనం చకచకా చేసుకునే చెక్కలు అనమాట. అందులో ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు, ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. సరే, ఇలా ఏదైనా ఎక్స్ట్రా కుకింగ్ ఉంటే ఉదయాన్నే వంట చేసేస్తాను. ఈరోజు పాలకూర పప్పు చేసుకుంటున్నాను. ఎవ్రీడే కూడా ఏదో ఒక ఆకుకూర మా ఫుడ్లో ఉండేట్లుగా చూసుకుంటున్నాను. కందిపప్పులు పాలకూర అది వేసి, పాలకూర అంతా ఉడికాక టమాటా వేస్తాను. ఈలోపైతే మొత్తం చెక్కలకు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని, బట్టలు తీసుకొచ్చుకొని ముందు రోజు ఆరేసినవండి అవన్నీ మడత పెట్టుకున్న తర్వాత నానిన పెసరపప్పు అయితే ఫస్ట్ వేసుకొని బియ్యం పిండి ఇలా పట్టించి పెట్టుకున్నాను అనమాట. తర్వాత దొడ్లో కరివేపాకు తెచ్చుకున్న, అది క్లీన్ చేసి వేసుకొని తగినంత సాల్ట్ అనమాట, మనం క్వాంటిటీ బియ్యం పిండి క్వాంటిటీకి తగినంత. తర్వాత 1 స్పూన్ వాము, కొంచెం 1 స్పూను కారం వేస్తానన్నమాట. ఇంకేం అక్కర్లేదండి. దీంట్లో వేడి నూనె ఉంటుంది కదా, ఆ వేడి నూనె మనం ఈ పిండి వచ్చేసి నాకు 1/2 కిలో క్వాంటిటీ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికి వచ్చేసి ఒక 20 గ్రామ్స్ ఆయిల్ అయితే బాగా బాయిల్ చేసి ఇలా పోసుకొని, మొత్తం అది వేడిగా ఉంటుంది కదా, మొత్తం పిండికి పట్టేటట్లుగా ఉప్పు, కారం, ఆయిల్, వాము, పెసరపప్పు అన్నీ కలుపుకొని, వేడి వేడి నీళ్ళండి ఇవి నేను కెటిల్లో కాసుకున్నాను. ఆ వాటర్ని అయితే ఈ పిండిలో వేసి బాగా కలుపుకోండి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా పిల్లలకి అలా సమ్మర్లో హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్నూన్ నుంచి రాగానే మమ్మీ తినడానికి ఏమన్నా ఉన్నాయా అంటారు. అదే జెంట్స్ కూడా ఇంటికి రాగానే ఎండ కలిసిపోతూ ఉంటారు కదా, బయట ఏమీ తిన్నా కూడా మనకి హెల్త్కి అంత మంచిది కాదండి. అందుకని మనం ఇంట్లో చేసుకున్నామంటే ఏవో ఒకటి ఈవినింగ్ టైము డైలీ డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చెయ్యాలన్నా కష్టమే, సమ్మర్లో తినాలన్నా కూడా ఆయిల్ ఫుడ్ కష్టమే. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి వీక్లీ కానీ 10 డేస్కి అలా, నేను ఎక్కువగా 10 డేస్కి మంత్లీ 2 టైమ్స్ చేస్తానండి స్నాక్స్. జంతికలు, చక్రాలు, కారపూస అలా చేసినవి మళ్ళీ చేయను అనమాట. ఈ వీక్ ఒక రకం చేస్తే నెక్స్ట్ వీక్ ఇంకొక రకం, ఒక స్వీటు ఒక స్నాక్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా పిండి కలుపుతూ అయితే వినాయకుడిని షేప్ చేశానండి. నేను ఏదైనా చపాతీ అలా కలుపుతున్నా కూడా ఫస్ట్ వినాయకుడు షేప్ చేసుకుంటుంటానమాట. చిన్న బొమ్మ చపాతీ పిండి అలా కలిపేప్పుడు అలా ఏదో ఒక ఆకారంలో అయితే మనం గణపతిని ఏ పిండితో అయినా, పసుపు ముద్దతో అయినా, దేనితోటైనా సరే అండి, గణపతిని చేస్తే ఎంత అందంగా ఉంటారో. తర్వాత ఉండలన్నీ అయితే కూర్చొని మొత్తం చుట్టేసి పెట్టుకుంటున్నాను. అవన్నీ పక్కన పెట్టేసేసుకున్నామంటే మనం కవర్ అది పెట్టుకొని చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఉండలు చేయటం, అవి ఒత్తటం, కాల్చటం కొంచెం ఎక్కువగా బర్డెన్ ఉంటుంది. అందుకని
ఫస్ట్ అయితే ఇలా ఉండలన్నీ చేసుకొని ఒక కవర్ పెట్టేసేసుకొని ఒత్తేది ఉంటుంది కదా, చెక్కలు ఒత్తే మిషను, ఆ మిషన్కి అయితే రెండు వైపులా ఈ విధంగా కవర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ పిండి కానీ మీరు తడుపుకొని వేసుకుంటున్నా. కొంచెం సేపు ఆ కవర్కి అయితే అంటుకుంటున్నాయనేసి మళ్ళీ వేరే కవర్ పెట్టేసుకొని చేద్దామనేసి ఎక్కువగా ఏంటంటే కొంచెం థిన్గా ఉందన్నమాట ఈ కవర్, అందుకని వేరేది పెట్టుకున్నాను. ఎక్కువగా ఆయిల్ ప్యాకెట్స్ అలా పెట్టుకుంటానన్నమాట వత్తటానికి, కానీ ఆయిల్ ప్యాకెట్ అది లేదు నా దగ్గర. ఈసారి టిన్ తెచ్చుకున్నాను, అందుకని. ఇలా ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోకూడదండి, పెద్ద పెద్ద బాండ్లీలు అలాగా. ఇలా లిమిటెడ్గా పోసుకున్నామంటే దీన్ని తొందరగానే అయిపోగొట్టచ్చు అనమాట. కొంచెం వాడిన వరకు వాడేసి పని వాళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చేయచ్చు అనమాట. ఈ విధంగా 1 by 1 అయితే ఈ తపాల్ చెక్కలు చాలా ఈజీ అండి. ఒక్క పిండి కలుపుకునే ప్రాసెస్ కొంచెం కరెక్ట్గా చూసుకొల్చుకొని ఆ తర్వాత ఇవి మనం ఒక్కళ్ళమే కూడా ఎవ్వరి పైన డిపెండ్ అవ్వకుండా, ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా చక్కగా ఇలా ఒక వాయి వేసుకుంటూ, ఒక వాయి ఆ కాగేలోపు ఒత్తుకుంటూ, ఆ కాగినవి తీయంగానే ఇలా వేసుకుంటూ అయితే చక్కగా మనం స్నాక్స్ అయితే ఈ తపాల్ చెక్కలు ఈజీగా ఎవ్వరి హెల్ప్ లేకుండా చేసుకునేవన్నమాట. చక్రాలైనా అంతేనండి, కలుపుకునేటప్పుడు అలాగా. అరిసెలు ఒక్కటే కొంచెం మనం 2 members 3 members ఉంటే మంచిది అనేసి ఎక్కువగా అరిసెలు మనం పండగ సీజన్లో అలాగా రిలేటివ్స్ వచ్చినప్పుడు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకుంటుంటాము. అరిసెలు కూడా ఇప్పుడు మనం చిన్న చిన్న బాండ్లీ ఇలా పెట్టుకొని ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం కవర్ మీద అన్నీ చేసి అలా పల్చగా పెట్టేస్తున్నానండి, అంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా. అలా మొత్తం అయితే తొందరగా కాల్చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మనం వేడి నీళ్ళు వేసి కాచాం కాబట్టి ఆల్రెడీ పిండి బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. తొందరగా మనం కాలుతాయన్నమాట, ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా 1 by 1 చెక్కలైతే అన్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. తర్వాత ఇవన్నీ ఒక బకెట్లో పెట్టేసేసుకొని ఇవి నాకు దగ్గర ఒక 10 days 15 days వస్తాయన్నమాట. ఒక 10 days అలా వచ్చాయంటే నెక్స్ట్ మనం అవి అయిపోగానే ఒక 4-5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటా. ఈలోపు మిఠాయి చేద్దామనేసి శనగపిండి కలుపుకున్నానండి. ఈ శనగపిండి బియ్యం పిండి వేసుకున్నాను. శనగపిండిలో ఒక 2 tablespoon బియ్యం పిండి వేసుకుని ఒక గ్లాస్ శనగపిండిలో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కరుణ ఎక్కకుండా వేసుకున్నాను. తర్వాత నార్మల్ వాటర్ చల్లనీళ్ళు కలుపుకొని ఈ విధంగా చక్రాలు గిద్దు ఉంటుంది కదా, పెద్ద పెద్ద హోల్స్ ఉన్న చక్రాలు ఉన్నవి తీసుకొని మొత్తం అందులో స్టఫ్ చేసేసుకొని, కొంచెం ఏంటంటే పిండి మనం ఫుల్గా పెట్టాను కదా, కొంచెం గట్టిగా తిరగటానికి టైం పడుతుందన్నమాట. అంటే చేతులకు పిండి అయింది కదా, అదైతే జారుతూ ఉందన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే ఈ చక్రాలని ఫస్ట్ కాల్చుకుంటున్నాను. పక్కనేమో బెల్లం పెట్టుకున్నాను అనమాట పాకానికి. ఈ శనగపిండి చక్రాలు ఇలా ఈ సైజు ఉంటేనే మిఠాయికి బాగుంటాయండి. ఇంకా పెద్ద సైజు అయినా కూడా పర్లేదు, కానీ సన్నవిగా మాత్రం చేయొద్దనమాట. ఇలాగే మనకి ఈ సైజులోనే బండ్ల మీద మనకి తిరునాళ్ళల్లో మిఠాయి అమ్ముతుంటారు కదా, ఎక్కువగా మనకి స్వీట్ షాపుల్లో కూడా ఈ మిఠాయి దొరకదండి. మనకి తిరునాళ్ళలో దొరికే మిఠాయి అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి స్వీట్ షాపుల్లో సన్న బూందీ మిఠాయి అంటారు కదా, ఆ మిఠాయి చేస్తారనమాట. ఇలా మొత్తం మిఠాయి అంతా అయితే గట్టిగా కాలాలండి. ఇవి మరి కొంచెం మెత్తగున్నా కూడా దీని స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ అన్నీ మారిపోతాయి. బాగా కాగేలోపు బెల్లం అయితే ఇలా పక్కనైతే మందపాటి గిన్నెలో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక వాయి అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసిన వాటిని మనం కొంచెం ఆ చక్రాలు లేకుండా కొంచెం పలుకులుగా వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం ఆ బెల్లంలో వేసి కలిపేలోపు మొత్తం అయితే విరిగిపోతాయండి. అప్పుడే మనకి మిఠాయి షేప్ అంతా వస్తుంది. ఇలా కాగిన తర్వాత ఆ బెల్లం మూకుడిని కింద పెట్టేసి మొత్తం నేను చేసుకున్న చక్రాలు ఇందులో పోసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా హాట్ చేసినప్పుడు స్వీట్ చేయాలనుకుంటామన్నమాట. రెండు కూడా కొంచెం కొంచెం తింటుంటారనమాట. అందుకని సింపుల్గా ఎక్కువ స్వీట్ అయితే తినం కదండి, అందుకని లిమిటెడ్లో స్వీట్ బెల్లం పాకం చేసుకున్న బెల్లం మిఠాయి
షుగర్ కూడా నేను అస్సలు వాడనండి. అందుకే బెల్లం మిఠాయి అయితే వేసుకున్నాను. ఇలా పాకం అది వేసేసుకొని మనం ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే చక్కగా మనకి గట్టిగా తయారైపోతుందనమాట. గట్టిగా తయారయ్యాక కూడా నేను మీకు చూయిస్తాను. మొత్తం ఈ విధంగా మిఠాయికి మనం ఆ గిన్నెలో పోసుకున్నాం కదా, కలవటం అది కొంచెం కష్టమయ్యేలా ఉందనేసి మళ్ళీ కొంచెం ప్లేట్‌కి ఇది చక్రాలు దేవుకున్న తర్వాత పెట్టిన ప్లేట్ అనమాట. దానికి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది. అందుకే నేనింకా ఆ ప్లేట్‌లోనే కలిపేసేసుకుంటున్నా. వేడిగా ఉందండి పాకం అది. తగిలితేనే ఆ చేతులకి అది అంటుకొని మనకి తీగలా వస్తుందనమాట గట్టిగా టైట్‌గా. అప్పుడే అది టకా టకా అంటూ చక్కగా ఉంటుందనమాట ఆ మిఠాయి. ఈ షేప్‌లో మనం ఈ కలర్‌లో చేసుకున్నామంటే పాకము చక్కగా మొత్తం జ్యూస్ మొత్తం అయితే ఆ మిఠాయి పొలుకులన్నిటికి పట్టేసి 15 మినిట్స్‌కి అయితే చక్కగా నానిపోతుందండి. తర్వాత చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని, అంటే ఇవి ముక్కలు కట్ చేయని ఉండవనమాట. మనకి ఉండలు ఉండలుగా అలా పెట్టేసేసుకొని చక్కగా మనం ఒక అది ఒక ముక్క, తర్వాత ఒక 4 చక్రాలు ఈవినింగ్ టైం స్నాక్ లాగా పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ చక్కగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చనమాట ఈ సమ్మర్‌లో. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇవన్నీ మన పాతకాలం వంటలనమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతేకాకుండా మన సాంప్రదాయ వంటల్ని మనం కొనసాగించినట్లు, ఫ్యూచర్ తరాలకు కూడా పరిచయం చేసినట్లు అవుతుంది. ఇలా ఒక టిఫిన్‌లో చెక్కలు పెట్టుకున్నాను. ఒక బాక్స్‌లో ఏమో మిఠాయి పెట్టుకున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను నేను స్నాక్స్. శ్రీరామనవమి, ఉగాది ఇవన్నీ వస్తున్నాయి కదా! ఉగాది అయిపోయింది. రామనవమి కూడా రేపు సండే వస్తుంది కాబట్టి మనకు ఆ పనులు, ఈ పనులు కడుక్కోవటం, తోముకోవటం అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా స్నాక్స్ చేసుకుంటే వీటికి మనం టైం కేటాయించే పని అయితే అక్కర్లేదు. ఏవో ఒక స్నాక్స్ ఉన్నాయనుకోండి, మనం పప్పుచారు, పప్పు అలా చేసి కూడా చెక్కలు అలా ఒక రోజుకి అలా అడ్జస్ట్ అయిపోవచ్చు. తర్వాత నేను ఏఐలో ఈ ఫోటో ఇలా సెట్ చేసుకున్నానండి. అది షేర్ చేశాను. ఇవొచ్చి లలితా పారాయణ చేశాం మేము మా ఫ్రెండ్స్‌తో. అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి పిలిస్తే ఇలా వెళ్ళి పారాయణ చేస్తామండి. అందరూ కూడా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, లలితా పారాయణ, హనుమాన్ చాలీసా, గోవింద నామాలు ఈ విధంగా మొత్తం అమ్మవారి హారతి అన్నీ పాడేసిన తర్వాత వాళ్ళు పానకం ఏదైనా కొంచెం పులిహోర అలా ప్రసాదంగా పెడతారనమాట వెళ్ళిన వాళ్ళకి. ఆ విధంగా ఎళ్ళి అవి ప్రసాదం కోసం కాదండి, ఆ చదవటానికి వాళ్ళు పిలవటమే సంతోషం అనమాట. ఆ అమ్మవారు మనల్ని పిలిపించుకుందంటేనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్